హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియన్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇవాళైతే మీకు సరికొత్త ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. అది కూడా ప్రభుత్వ సంస్థ నుంచి జూనియర్ లెవెల్ ఉద్యోగాలు అయితే డైరెక్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 40,000 వరకు మీకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేయరనమాట. సో గవర్నమెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మినిమం 19 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. సో సొంత రాష్ట్రంలో అయితే మీ యొక్క సొంత రాష్ట్రం ఏదైతే అది దాంట్లో అయితే పరీక్ష అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేసిన టెక్స్టైల్ కమిటీ సంస్థ నుంచి అయితే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జూనియర్ లెవెల్ ఉద్యోగాలకి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జూనియర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ అని చెప్పి, సో ఇదైతే మనకి గ్రూప్ సి జాబ్ కింద అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి లెవెల్ 5 పే స్కేల్ అయితే ఇస్తారనమాట. 19 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ టెక్నాలజీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ బిఎస్సి డిగ్రీ ఇన్ సైన్స్ కానీ లేకపోతే బీటెక్ కానీ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మనకి ఇక్కడ 19 నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతాయి. తర్వాత జూనియర్ ఇన్వెస్టిగేటర్ గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఇంకొక పొజిషన్ అయితే ఉండడం జరిగింది. ఇది కూడా లెవెల్ 5 పే స్కేల్ ఇస్తారు. ఇక్కడ మనకి పైన జూనియర్ క్వాలిటీ అష్యూరెన్స్ కి అయితే ఇది మనకి 29,000 నుంచి 92,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా 29,000 నుంచి 92,000 లోపల అయితే శాలరీ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఎసెన్షియల్ ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే 22 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిటీస్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ సెకండ్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథమెటిక్స్ లో కానీ స్టాటిస్టిక్స్ లో కానీ ఎకనామిక్స్ లో కానీ కామర్స్ లో కానీ మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా ఇదైతే ఈ జూనియర్ ఇన్వెస్టిగేటర్ అనే జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి డిజైరబుల్ అని ఉంది. సో డిజైరబుల్ అంటే మ్యాండేటరీ అయితే ఏం కాదు, లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకి జూనియర్ ట్రాన్స్లేటర్ అని చెప్పింది. సో ఇది కావాలనుకుంటే మీరు ఇంకా మిగతా వేరే జాబ్స్ కూడా అయితే ఉన్నాయి నోటిఫికేషన్ లో, కావాలంటే మీరు అవి కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే వాటికి ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. సో అవైతే చెప్పడం జరగట్లేదు. సో మీకు కావాలనుకున్నట్లయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి జూనియర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా 25 నుంచి 81,000 అయితే ఇస్తారు. 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఎకనామిక్స్ కామర్స్ చేసిన వాళ్ళు మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి డిగ్రీ అయినా సరే వీటిలో. సో ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. మాక్సిమం లిమిట్ క్లోజింగ్ డేట్ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఓబీసీ కూడా 3 ఇయర్స్ అని చెప్పి ఇచ్చారు. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 31 జనవరి 2025 లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలకి ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయమంటారో మీకైతే డైరెక్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో గ్రూప్ ఏ ఉద్యోగాలకి అయితే మీకు ఇంటర్వ్యూ కూడా అయితే ఉంటుంది. మన జూనియర్ కి సంబంధించిన అయితే మనకి వాటికి ఏమి లేవన్నమాట. ఇప్పుడు ఈ వీడియో చెప్పిన జాబ్స్ కి అయితే ఇంటర్వ్యూ అనేది. సో ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ లో క్లియర్ కట్ గా అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే ఇచ్చారనమాట. మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి ఆంధ్రాలో వాళ్ళైతే గుంటూరులో అయితే అప్లై చేసుకోవచ్చు. కావాలంటే తెలంగాణలో అయితే హైదరాబాద్ లో అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏ స్టేట్ కా స్టేట్ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి అయితే మీరు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ తప్పకుండా ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళైతే ఎగ్జామినేషన్ కి కరెక్ట్ టైం కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా అయితే చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజులు అయితే లేదనమాట. సో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే గ్రూప్ ఏ జాబ్ కి అయితే 1500, గ్రూప్ బి గ్రూప్ సి జాబ్స్ కి అయితే 1000 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి గైడ్ లైన్స్ కూడా అయితే ఇచ్చారు ఎలా అప్లోడ్ చేయాలని చెప్పి. సో అదర్ క్లాజెస్ కూడా అయితే ఇచ్చారు. హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్స్ కి సంబంధించి స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఎలా స్కాన్ చేయాలి అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ మనకి హ్యాండ్ డిక్లరేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. హ్యాండ్ డిక్లరేషన్ కి సంబంధించి కూడా సో అది కూడా అయితే మీరు హ్యాండ్ రిటర్న్ వైట్ పేపర్ మీద అయితే రాసి దాన్ని కూడా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మనకి అప్లికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలాగైతే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో వీళ్ళకి సంబంధించి టెక్స్టైల్ కమిటీకి సంబంధించి అఫీషియల్ గా అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లో 23rd డిసెంబర్ నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది. 31st జనవరి లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా రిజిస్ట్రేషన్ రావడం జరుగుతుంది. మీ ఫస్ట్ నేమ్, తర్వాత మీ మొబైల్ నెంబర్, మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, మీ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఫోటో సిగ్నేచర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అవి అప్లోడ్ చేసి తర్వాత డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి ప్రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని అయితే రావడం జరుగుతాయి. అవన్నీ కరెక్ట్ అయితే నెక్స్ట్ మీద క్లిక్ చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే చేయండి. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలా అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ కి సంబంధించి రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. సో తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఇలా ఈజీగా అయితే ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు అనమాట. సో ఇలా అప్లై చేసిన తర్వాత మీకు ఫర్దర్ డీటెయిల్స్ అని అయితే అఫీషియల్ వెబ్సైట్ లో అయితే చెక్ చేసుకుంటా ఉండండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారు అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.